శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాయశ్చిత్తాలు. పుష్కరుడు చెప్పెను, మహాపాపులతో సంబంధం కల వారికి ప్రాయశ్చిత్తములు చెప్పెదను. పతితునితో కూడా తిరుగువాడు సంవత్సర కాలంలో పతితుడగును. ఆ పతితత్వం పతితునిచే యజ్ఞం చేయించుట చేతను, అధ్యయనం చేయించుట చేతను, వైవాహిక సంబంధం ఏర్పరచుకొనుట చేతను మాత్రమే కలుగును. కానీ వానితో ప్రయాణం చేయించుట చేతను, భుజించుట చేత, కలిసి కూర్చుండట చేత కలగదు. ఆ పతితులతో ఎవనితో ఒక వ్యక్తి సంసర్గమును పొందునో అతడు అపతితుడు చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పతితుని సపిండుల బంధువులతో కలిసి నిందిత దినమందు సంధ్యా సమయాన వంశానికి సంబంధించిన వారు, ఋత్విక్కులు, గురువులు మొదలగు వారి సమక్షాన ఆ పతితునికై జీవించి ఉండగానే ఉదకక్రియ చెయ్యాలి. పిదప ప్రేతకు చేసిన విధంగా ఒక జలం నింపిన కుండను దానిచే తన్నించాలి. సపిండులు బంధువులతో కూడా ఒకరోజు అశౌచం పాటించాలి. అతనితో సంభాషణం చేయకుండా ఉండాలి. అతని జ్యేష్ఠ భాగం ఉపసంహరించుకోవాలి. గుణములచే అధికుడకు చిన్నవానికి జ్యేష్ఠ భాగం చెందినట్లు చెయ్యాలి. అతడు ప్రాయశ్చిత్తం చేసుకున్న పిదప బంధువులు అతనితో కలిసి పుణ్యనదిలో స్నానం చేసి జలం నింపిన కొత్త కుండను నీటిలో విసిరివేయాలి. పతిత స్త్రీలకు కూడా ప్రాయశ్చిత్తం ఈ విధంగానే చెయ్యాలి. వారికి వస్త్రాలు, అన్నపానాదికం మాత్రం ఇవ్వాలి. గృహ సమీపాన నివాసం ఏర్పరచాలి. యథాకాలంగా గాయత్రి ఉపదేశం పొందని ద్విజుల చేత 3 కృచ్ఛములు చేయించి పిదప యథావిధిగా ఉపనయనం చెయ్యాలి. నిష్ఠికర్మలు చేయించు పరిత్యక్తులైన వారి విషయాన కూడా ఇట్లే చెయ్యాలి. చెడ్డదానాలు పట్టినవాడు 3000 గాయత్రి మంత్ర జపం చేసి సమాహిత చిత్తుడై 1 మాసం గోష్టం నందు నివసిస్తూ పాలు మాత్రం తాగితే పరిశుద్ధుడగను. సంస్కారహీనులచే యజ్ఞం చేయించిన, ఇతరులకు అంత్యేష్టి కర్మ చేసిన, మంచివారి విషయాన అభిచార ప్రయోగం చేసిన బ్రాహ్మణుడు 3 ప్రాజాపత్యాలు చెయ్యాలి. ద్విజుడు శరణాగతిని పరిత్యజించిన, అనధికారికి వేదోపదేశం చేసిన, 1 సంవత్సరం నియమిత ఆహారం భుజించుటచే పాప విముక్తుడగను. కుక్క, నక్క, గాడిద, పిల్లి, ముంగిస, మనుషుడు, గుర్రము, ఒంటె, పంది ఇవి కరిస్తే ప్రాణాయామం చే శుద్ధుడగను. వ్రతలోపం చేసిన, నిత్యకర్మలు ఉల్లంఘించిన స్నాతకుడు ఉపవాసం చెయ్యాలి. బ్రాహ్మణుని విషయాన హుంకరించిన వాడు, పెద్దలను తుంకరించిన వాడు, నువ్వు అని అన్నవాడు స్నానం చేసి ఆ దినాన మిగిలిన కాలంలో ఉపవాసం ఉండి వారికి నమస్కరించి ప్రసన్నులను చేసుకోవాలి. బ్రాహ్మణునిపై కర్ర ఎత్తినవాడు ప్రాజాపత్య వ్రతం చేసుకోవాలి. కర్రతో కొడితే అతికృత్యము, రక్తం వచ్చినట్లు చేస్తే కృత్యము, అతికృత్యము చెయ్యాలి. తెలియకుండా ఒక చండాలుడు వచ్చి ఇంటిలో కాపురం ఉంటే తెలిసిన పిమ్మట ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చాంద్రాయణం కానీ పరాక వ్రతం కానీ చేసినచో ద్విజులకు శుద్ధి అగును. శూద్రులకు ప్రాజాపత్య వ్రతం చే శుద్ధి అగును. మిగిలినదంతా అతడు కూడా ద్విజుల వలె చెయ్యాలి. ఇంటిలో ఉన్న బెల్లము, కుసుంబము, లవణము, ధాన్యము మొదలగు పదార్థములను ద్వారం వద్ద కుప్పగా చేసి తగలబెట్టాలి. మట్టి పాత్రలు పారవేయాలి. ఇతర ద్రవ్యాలకు శాస్త్రోక్త శుద్ధి చెయ్యాలి. చండాల స్పర్శ దూషితమగు నూతి నుండి నీరు తాగిన బ్రాహ్మణుడు ఉపవాసం కానీ పంచదివ్య శుద్ధి కానీ చెయ్యాలి. ఇష్టపడి చండాలని స్పర్శ చేసి భోజనం చేసిన బ్రాహ్మణుడు చాంద్రాయణం కానీ తప్తకృత్యం కానీ చెయ్యాలి. చండాలాది నీచజాతుల స్పర్శ చే భోజనాది పాత్రలు అపవిత్రమైతే బ్రాహ్మణుడు షడ్రాత్ర వ్రతం చెయ్యాలి. అంత్యజాతి వాని ఉచ్ఛిష్టం తిన్న ద్విజుడు చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. శూద్రుడు త్రిరాత్ర వ్రతం చెయ్యాలి. చండాలుని కూపం నుండి కానీ పాత్ర నుండి కానీ తెలియక తాగిన ద్విజుడు సంతపన కృత్యమును, శూద్రుడు ఏకదినోపవాసము చెయ్యాలి. చండాల స్పర్శ చేసి జలము తాగిన ద్విజుడు త్రిరాత్ర వ్రతం చెయ్యాలి. శూద్రుడు 1 దినం ఉపవాసం చెయ్యాలి. ఉచ్ఛిష్టమైన కుక్క చేత కానీ శూద్రుని చేత కానీ స్పృశించబడిన ద్విజుడు 1 రాత్రి ఉపవాసం ఉండి పంచగవ్యంచే శుద్ధి పొందును. అట్టి వైశ్యుడు కానీ క్షత్రియుడు కానీ స్పృశించినచో రాత్రి స్నానం చెయ్యాలి. మార్గము మధ్యం నందున్న బ్రాహ్మణుడు ఉదకం లేని అరణ్యమందు పక్వాన్నం చేతిలో ఉండగా మూత్ర విసర్జనం చేస్తే ఆ ఆహారాన్ని కింద పెట్టకుండా తన శరీరంపైనే ఉంచుకొని శౌచం చేసుకొని ఆ అన్నం ప్రోక్షించి సూర్యునికి, అగ్నికి చూపాలి. అరణ్యమందు మ్లేచ్చులతో కానీ చోరులతో కానీ సంబంధం ఏర్పడిన వారికి లేదా ప్రవాసంలో ఉన్న వారికి భక్ష్య శుద్ధ నిమిత్తం ఉపాయం చెప్పెదను. వర్ణక్రమానుసారంగా బ్రాహ్మణుడైతే అతడు మరలా స్వదేశానికి తిరిగి వచ్చి కృచ్ఛవ్రతం చేసిన పిమ్మట మరలా సంస్కారం చేసుకోవాలి.
క్షత్రియుడు 300 ప్రాయశ్చిత్తం, వైశ్యుడు సగం ప్రాయశ్చిత్తం చేసుకొని శుద్ధులగుదురు. శూద్రుడు పాదం ప్రాయశ్చిత్తం చేతగాని దానం చేతగాని శుద్ధుడగును. సువర్ణయుగు రజస్వలచే స్పృశించబడిన రజస్వల స్త్రీ ఆదినమందే స్నానం చేస్తే శుద్ధురాలగును. తక్కువ వర్ణం గల రజస్వల స్త్రీ చే స్పృశించబడిన రజస్వల శుద్ధ స్నానం చేత శుద్ధురాలగును. స్నానం చేయనంత వరకు భుజించకూడదు. మూత్రోత్సర్గ అనంతరం ప్రయాణం చేయొచ్చు మరచి నీళ్లు తాగితే ఒక రాత్రి ఒక పగలు ఉపవాసం ఉండి పంచగవ్యంచే శుద్ధుడగును. మూత్రోత్సర్గం చేసిన ద్విజుడు శౌచం చేసుకొనకుండా అజ్ఞానంచే భోజనం చేస్తే 3 రాత్రులు ఎవలు తాగి శుద్ధి చెందును. బలాత్కారాది కారణాల చేత సన్యసించిన విప్రులు అందుండ అసమర్థులై మరల గృహస్థాశ్రమానికి రావాలనన్నచో వారికి శుద్ధిని చెప్పుచున్నాము. 3 కృత్యములు కానీ వారిచే చాంద్రాయణం కానీ చేయించాలి. మరలా జాతకర్మాది సంస్కారములు చే సంస్కరించాలి. పాదుక కానీ అమేధ్యం కానీ ముఖంకు తగిలితే మృత్తిక గోమయం పంచగవ్యం వీటిచే శుద్ధి చేసుకోవాలి. నీలిమందు పండించుట విక్రయము నీల వస్త్రాది ధారణం చేసిన బ్రాహ్మణుడు పతితుడగును. 3 కృత్యములచే శుద్ధుడగును. అంత్యజాతి వాని చేతను స్వపాకుని చేతను స్పృశించబడిన రజస్వల త్రిరాత్రం చేస్తే 4వ రోజు శుద్ధురాలగును. చండాల స్వపచులను పాసిన వస్తువులను సూతికా స్త్రీని శవమును వీటిని స్పృశించిన వాడిని స్పృశించిన వాడు సజ్జస్నానం చే శుద్ధుడగును. పచ్చిగా ఉన్న మనిషి ఎముకను స్పృశించిన విప్రుడు స్నానం చే శుద్ధుడగును. మార్గమందలి బురద నీళ్లు పడినప్పుడు నాభి క్రింద మట్టితోనూ ఉదకంతోనూ శుద్ధి చేసుకోవాలి. వాంతి చేసుకున్నవాడు విరేచనములు వెళ్ళినవాడు స్నానం చేసి ఘృతప్రాసనం చేస్తే శుద్ధుడగును. క్షౌరం చేయించుకున్నవాడు స్నానం చేతను గ్రహణ సమయాన అన్నం తిన్నవాడు కృత్యం చేతను శుద్ధుడగును. పంక్తి బాహ్యులతో కలిసి భోజనం చేసినవాడు కుక్క గాని క్రొములు గాని కరిచినవాడు అశుచి అయినవాడు పంచగవ్యాలచే శుద్ధి పొందును. ఆత్మహత్యా ప్రయత్నం చేసినవాడు కృత్యం చేతను జపం చేతను శుద్ధుడగును. పాపాత్ములందరూ హోమాదుల చేత పశ్చాత్తాపం చేత శుద్ధులగుదురు. మరొక ప్రాయశ్చిత్తంలో పుష్కరుడు చెప్పను. మిగిలిన శుద్ధికరమైన రహస్యాది ప్రాయశ్చిత్తం చెప్పెదను. 1 మాసం పురుష సూక్తం జపిస్తే సర్వపాపాలు నశింపచేసుకొనను. ఆఘమర్షణ సూక్తం 3 పర్యాయాలు జపిస్తే సర్వపాపముల నుండి విముక్తుడగును. వేదమును జపించడం వల్ల ప్రాణాయామం వలన గాయత్రీ జపం చేత వ్రతం వలన పాపమును తొలగించుకొని సర్వకృత్యములందు ముండనము స్నానము హోమము విష్ణు పూజ చెయ్యాలి. కృత్యవ్రతం చేయవాడు పగలు నిలిచి రాత్రి కూర్చుండి ఉండాలి. దీనికి వీరాసనం అని పేరు. ఈ విధంగా చేస్తే పాపములన్నీ తొలగించుకొనును. ప్రతిదినం 8 గ్రాసముల చొప్పున తిన్నచో అది యతి చాంద్రాయణం. ప్రాతకాలం 4 సాయంకాలం 4 గ్రాసములు తింటే శిశు చాంద్రాయణం. ఎట్లు తిన్ననో మొత్తం మాసంలో 240 గ్రాసములు తింటే సురచాంద్రాయణం. 3 దినములు వేడి ఉదకములు 3 దినములు వేడిపాలు 3 దినములు వేడి నెయ్యి తాగి 3 దినములు వాయువు మాత్రం భక్షించాలి. దీని పేరు తప్తకృత్యం. ఈ పదార్థములనే చల్లనివి తీసుకున్నచో అది శీతకృత్యం. 21 దినములు పాలు మాత్రమే తాగి ఉన్నచో కృచ్చాతి కృత్యం. గోమూత్రం గోమయం గోక్షీరం పెరుగు నెయ్యి కుశోదకం 1 రాత్రి ఉపవాసం ఇది కృచ్ఛ శాంతపనం. ఈ విధంగా ప్రతిదినం చేస్తే మహాశాంతపనం. ఒక్కొక్కటి 3 రోజులు చేస్తే అది శాంతవనం. 12 దినములు భోజనం లేకుండా ఉండట పరాక్క కృత్యం. 3 దినములు ప్రాతకాలం 3 దినములు సాయంకాలం 3 దినములు అయాచితాన్నం భుజించి ఉపవాసం చేస్తే అది ప్రాజాపత్యం. దీనిలో 4వ వంతు చేసే పాదకృత్యం. 1 మాసం ఫలములు మాత్రం తింటే అది ఫలకృత్యం. బిల్వ ఫలములచే శ్రీకృత్యం. తామర గింజలతోనూ అమలకముల చేతను అకృత్యములు. పుష్పములచే పుష్పకృత్యం. పత్రములు తింటే పత్రకృత్యం. ఉదకం మాత్రం తాగిన ఉదకకృత్యం. దుంపలు తింటే మూలకృత్యం. దధి క్షీర తక్రములచే దధికృత్య క్షీరకృత్య తక్రకృత్యములు. చేయి నిండినంత మాత్రము అన్నమే 1 మాసం తింటే అది వాయవ్య కృత్యం. 12 దినములు తిలలు మాత్రమే తింటే అది పీడా వినాశకమగు ఆగ్నేయం. 4 లాజలు మాత్రమే తింటే అది బ్రహ్మకృత్యం. చతుర్దశి యందు పూర్ణిమ యందు ఉపవాసం చేసి పిదప పంచగవ్యాలు భుజించాలి. పిదప హవిస్సు భుజించాలి. ఈ విధంగా మాసం నందు 2 పర్యాయాలు చేయవాడు సర్వపాప విముక్తుడగును. శ్రీకాముడు పుష్టికాముడు స్వర్గకాముడు పాప వినాశనార్థమై దేవతారాధన పరుడై కృత్యములు చేస్తే సర్వమనోరథములు పొందును. ఓం శాంతి శాంతి శాంతి.